హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలా భయపడుతున్నారు. అండ్ అలానే చాలామందికి ఎలా మాట్లాడాలో ఏంటో తెలియదు. సో, ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళకి నేను ఈజీ వేలో ఇంగ్లీష్ అనేది టీచ్ చేస్తా అనమాట. సో, నేను ఎలా చెప్తానో మీరు ప్రతీదీ స్కిప్ చేయకుండా, మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో, ప్రతి సెకండ్ మీరు చూడాలన్నమాట. సో, ఈరోజు ఏంటంటే మనకు ఫస్ట్ టెన్స్ అనేది నేర్చుకుందాం. టెన్స్‌లో మనకి ప్రెజెంట్ టెన్స్ ఉంటది, పాస్ట్ టెన్స్ ఉంటది, ఫ్యూచర్ టెన్స్ ఉంటది. ప్రెజెంట్ టెన్స్ అంటే మనకి ప్రెజెంట్ ఇప్పుడు జరిగేదాన్ని ప్రెజెంట్ టెన్స్ అంటారు. పాస్ట్ టెన్స్ అంటే మనం గతంలో ఏం జరిగింది, నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది అన్నదాన్ని పాస్ట్ టెన్స్ అంటాం అనమాట. ఫ్యూచర్ టెన్స్ అంటే మనకి ఫ్యూచర్‌లో రేపేమవుతది, అవుతది అన్నదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం అనమాట. ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ తీసుకుందాం మనం. ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడేం జరుగుతుంది, నేను మాట్లాడుతున్నాను, దాన్ని ప్రెజెంట్ టెన్స్ అంటాం అనమాట. ఈ ప్రెజెంట్ టెన్స్‌లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. సో, ఇలా అనమాట మనకి 4 టైప్స్ ఉంటాయి. మనం ఇవి ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి. ప్రెజెంట్ కంటిన్యూస్‌కి సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ తీసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. వీటిని సబ్జెక్ట్స్ అంటాం. 7 ఉంటాయండి సబ్జెక్ట్స్ అంటే. ఇవి 7 ఉంటాయి. సబ్జెక్ట్ ఏంటి? ఐ అయినా పెట్టుకోవచ్చు, వి అయినా పెట్టుకోవచ్చు, ఇవ్ అయినా పెట్టుకోవచ్చు, దే అయినా పెట్టుకోవచ్చు, హీ అయినా పెట్టుకోవచ్చు, షీ అయినా పెట్టుకోవచ్చు, ఇట్ అయినా పెట్టుకోవచ్చు. ఐ అంటే నేను, వి అంటే మీరు, ఇవ్ అంటే నీవు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది వస్తువు. సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఆ 7 ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ V1 అని ఉన్నది ఏంటంటే వెర్బ్ ఫార్మ్స్ అనమాట. డూ అనేది V1, డిడ్ అంటే V2, డన్ అంటే V3. అలా మనకి ఫార్మ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో వెర్బ్ ఫామ్ అనేది మనం తీసుకుందాం అనమాట. అక్కడ డూ, డిడ్, డన్ ఎలా తీసుకున్నాము. ఇంకో వెర్బ్ ఫామ్ ఏంటంటే గో అనేది V1, వెంట్ అనేది V2, గోన్ అనేది V3 అనమాట. సో, డూ అంటే ఇప్పుడు చేయడం, డిడ్ అంటే చేశాను, డన్ అంటే చేస్తాను, అట్లా అనమాట. V3 ఫార్మ్స్. డన్ అన్న చేశాననే వస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు ఐ తీసుకుందాం సబ్జెక్ట్ను. ఐ. వి ఫామ్ ఏం తీసుకుందాం? ఐ టీచ్ ఇంగ్లీష్. ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ పెట్టా, ఏమైనా టీచ్ చేసిన, ఏమైనా పని చేస్తున్నా దాన్ని ఆబ్జెక్ట్ కింద తీసుకుందాం. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఆ 7 ఏదైనా తీసుకోవచ్చు. ఐ. ఇప్పుడు నేను V1 ఫామ్ టీచ్ అని వస్తుంది. నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నా, సో ఐ టీచ్ ఇంగ్లీష్ అని పెడతాను. ఇంకో సెంటెన్స్ తీసుకుందాం. ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడుతున్నాను. ఐ అనేది సబ్జెక్ట్, V1 అనేది ప్లే, V2 అనేది ప్లేడ్, V3 అన్న ప్లేడ్ వస్తుంది. ఐ ప్లే క్రికెట్. సో V1 ఉంది కాబట్టి అక్కడ స్ట్రక్చర్ V1 అనమాట. ఐ ప్లే క్రికెట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఐ యామ్. వి యామ్ రాదు కదా, ఐ యామ్. యు యామ్ రాదు కదా, ఓన్లీ ఐకి ఐ యామ్ వస్తుంది. నెక్స్ట్ వీఆర్, యువర్, దే ఆర్ అని చెప్పి ఆర్ వస్తుంది. హీ ఈజ్. హీకి, షీకి, ఇట్కి ఈజ్ వస్తుంది. ఐకి యామ్ వస్తుంది, హీ, షీ, ఇట్కి ఈజ్ వస్తుంది. ఆర్ అనేది వి, యు, దేకి ఆర్ వస్తుంది అనమాట. V4 అంటే ఇంగ్ ఫామ్ అనమాట. టీచింగ్, వాచింగ్, ప్లేయింగ్ అని చెప్పి. కంటిన్యూస్ అంటే ఇప్పుడు కంటిన్యూగా చేసే పనిని. ఇప్పుడు నేనేంటి కంటిన్యూగా మాట్లాడుతున్నాను. ఐ యామ్ టాకింగ్. ఇంగ్ వచ్చిందా? ఐ యామ్ టాకింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ డ్రైవింగ్ కార్. ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటున్నాను అనుకో, ఉంటూ అన్నదాన్ని ఇంగ్ ఫామ్ అంటాం అనమాట. దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉన్నాను. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకేనా?
నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో నేను ఏం చెప్పాను, ఐ తీసుకోవచ్చు, వి తీసుకోవచ్చు, యు తీసుకోవచ్చు, దే తీసుకోవచ్చు, హీ తీసుకోవచ్చు, షీ తీసుకోవచ్చు, ఇట్ తీసుకోవచ్చు. సో నేను అందుకని ఐఏ కాకుండా దే తీసుకున్నా. దే అంటే మనం ఏం తీసుకోవాలి, దే ఆర్ అనేది తీసుకోవాలి. ఆర్ అనేది ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ అనమాట. అవి యామ్ ఈజ్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్స్. దే ఆర్ టీచింగ్, దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. చూసిన వాళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనేది ఇంగ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే అయ్యింది అన్నదాన్ని, నేను ఇప్పుడే తిన్నాను, నేను ఇప్పుడే పడుకున్నాను అన్నదాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, దాన్ని స్ట్రక్చర్ అనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అది. సో నేను ఎగ్జాంపుల్ రాస్తున్నా. షీ, హీ, షీ, ఇట్కేమో హ్యాస్ వస్తుంది. ఐ, వి, యు, దేకేమో హ్యావ్ వస్తుంది. షీ హ్యాస్ కంప్లీటెడ్ అంటే V3, ఓకేనా. కంప్లీటెడ్. షీ హ్యాస్ కంప్లీటెడ్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. షీ అనేది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాస్, V3 అనేది కంప్లీటెడ్. షీ హ్యాస్ కంప్లీటెడ్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, ఇటీవల అయిన పని అట్లా అంటాం అనమాట. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫోర్త్ వన్ అంటే ఏంటంటే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్న పనిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారనమాట. దీనికి షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నా. షీ హ్యాస్ బీన్, ఐవియుదే వస్తే హ్యావ్ బీన్. సో నేను షీ తీసుకున్నా కాబట్టి షీ హ్యాస్ బీన్ టీచింగ్, దీనికి కూడా V4 ఉంది కాబట్టి ఇంగ్ ఫామ్. షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ ఎస్టర్డే. ఆమె నిన్నటి నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తుంది. సో అందుకని షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ ఎస్టర్డే. సో ఇక్కడ మనం సిన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటే మనం ప్రతి సబ్జెక్ట్ ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఓన్లీ పాజిటివ్నే చెప్పాను. దీంట్లో పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది, ఇంట్రాగేటివ్ ఉంటుంది, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఉంటుంది. సో అలా మళ్ళీ దీంట్లో 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. నేను ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఓన్లీ పాజిటివ్ సెంటెన్సే చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.